ఉదయకాల సమయం దైవ సహవాసంలో చేరిన మనలను దేవుడు చూచి ఆశీర్వదించేవాడై ఉన్నాడు. దేవుని ఉచితమైన కృప చొప్పున, ఆయన సంకల్పం చొప్పున దైవ క్రమంలో దేవుడు దీవించి 2021 సంవత్సరం 6 నెలలు సంపూర్ణంగా మన జీవితంలో గడిచిపోయి 7వ నెల మొదటి ప్రభు దినమందు దేవునిని ఆరాధించుటకు, దేవునిని మహిమపరచుటకు ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ దినం వాక్యాన్ని ధ్యానం చేసే ముందుగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకం అంతా తెలుసుకుంటారు అనే మాట మనం పాడి దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా
లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగని మోకాళ్ళన్నీ వంగని మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును. యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకున్నాడు. క్రైస్తవుడా పరువవచ్చు ఆయన రాకడా. క్రైస్తవుడా పరువవచ్చు ఆయన రాకడా. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధంగా ఉండు. కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధంగా ఉండు. రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ముందు తల వంచి మనం చూడబోతున్నాం. నీతి శాంతి వర్ధిల్లి న్యాయం కనపడే దినాలు మనం చూడాలి. ప్రభు తిరిగి రాబోతు రాకడ కొరకు మనం సిద్ధపడుతున్నాం. మర్చిపోతుంది. ఉదయకాల సమయం మందిరానికి ఎందుకు వచ్చామనంటే ఆయన రాకడలో ఎత్తపడుతుంది. అంతే. తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, గడిచిన 6 నెలలు కూడా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడారు. 7వ నెల మొదటి ప్రభు దినం నీ సముఖంలో నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించుదామని ఒకరినొకరు పురుగొల్పుకొని మీ మందిర స్థలంలోనికి రాగలిగినటువంటి ఆత్మీయ బలం, శరీర బలం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ దాసుడు నీ పక్షులను నిలువబడి ఉన్నాడు. చేరిన నీ పిల్లలు నీ వాక్యం ఆలకించాలని ఆసక్తి కలిగి ఉన్నారు. అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం. మీ మాటలను వినబోతూ ఉన్నాం. కొద్దిసేపు మమ్మల్ని మీ ఆధీనంలో ఉంచుకుని దేవా మీరే మాతో ఘనమైన శక్తివంతమైన మీ మాటల ద్వారా మమ్మలను తృప్తిపరచుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిది. ఈ ఉదయకాల సమయం దైవ సన్నిధిలో మనం చేరుకున్నాం. గడిచిన వారు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మొదట చేయవలసినవి థింగ్స్ టు డూ ఫస్ట్. మొదట చేయవలసినవి. లోకంలో మనం అన్నిటిలో కూడా మొదటే ఉండాలి అని అనుకుంటూ ఉన్నాం. కానీ ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతున్న మనం మొదట చేయవలసినవి ఏమైనాయో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. గడిచిన వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో వాక్యాన్ని మనం ధ్యానం చేయగలిగాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పింపము. గో ఫస్ట్ బి రీకన్సైల్డ్ టు యువర్ బ్రదర్. మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడాలి. గడిచిన వారు దేవునితో సమాధానపడాలని, మన తోటి వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా సమాధానం కలిగి ఉండాలి అని గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం.
ఇది కూడా థింగ్స్ టు డూ ఫస్ట్, మొదట చేయవలసిన వాటిలో రెండవది మనం ఏం చేయాలో ఏదేనో దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మరియు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. మొదట థింగ్స్ టు డూ ఫస్ట్, మనం చేయవలసినవి ఏంటి అంటే మొదట వెళ్ళి మన సహోదరులతో సమాధాన పడాలి. ఇది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మొదట ఆయన రాజ్యమును నీతిని మనం వెతకాలి. మొదట అనే మాట మనం ధ్యానం చేస్తున్నాం. సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్. దేవుని యొక్క రాజ్యమును, ఆయన నీతిని మొదట మనం వెతకాలి. మొదట చేయవలసిన పని. లోకములు అన్నీ కూడా మొదట కావాలని కోరుకుంటాం, కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దైనందిన జీవితంలో నేడు మనం లోకంలో చాలా వెతుకుతూ ఉన్నాం. ఏమిటి వెతుకుతున్నాము అని అంటే, ఎవరైనా మనని పిల్లలు చదువులు అయిపోయినాయా అని అడిగితే పిల్లలు ఏం చేస్తున్నారు అని అంటే, చాలామంది మా పిల్లలు జాబ్ సెర్చింగ్లో ఉన్నారు, ఉద్యోగాన్ని వెతుకుతున్నారు. మంచిదే. చాలామంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం వచ్చిన తల్లిదండ్రులను అడిగితే మీ పిల్లల గురించి మీరు ఏం చేస్తున్నారు అని అంటే, సెర్చింగ్ ఫర్ మ్యారేజ్ అంటారు. వివాహం కొరకు వెతుకుతున్నాం. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇల్లు కట్టాలి, పెళ్లి చేయాలి, డబ్బులు లేవు. ఎవరి దగ్గరైనా అప్పు కొరకు వెతుకుతున్నాం. ఏం కొరకు వెతుకుతున్నాం? అప్పు కొరకు. చాలా మంది చాలా కష్టపడి బంగారు వస్తువు తయారు చేసామండి, ఆ చిన్న వస్తువు బీరువాలో పెట్టాం, కనపడటం లేదు. దాని కొరకు కొన్ని సంవత్సరాల నుండి వెతుకుతున్నాం, దొరకలేదు. చాలా మంది గూగుల్లో ఏవేవో సెర్చ్ చేస్తున్నారు. ఒక అబ్బాయి ఇలా సెర్చ్ చేశాడట, హౌ టు లీడ్ మై మ్యారీడ్ లైఫ్ అని సెర్చ్ చేశాడు. నా వైవాహిక జీవితాన్ని ఎలా నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి అని గూగుల్లో సెర్చ్ చేశాడట. వాళ్ళకేం తెలుసు పాపం, వాళ్ళు కూడా వీఆర్ సెర్చింగ్ అన్నారట. మేము కూడా వెతుకుతున్నాం. కొన్ని మనకు లోకములో ఎంత వెతికినా దొరకవు. మరి వాక్యములో నుండి దేవుడి ఉదయకాల సమయం చెబుతున్నాడు, మీరు వెతకవలసినవన్నీ వెతికినా వెతకకపోయినా అవి మీకు దొరకవలసిన సమయంలో దొరుకుతూనే ఉంటాయి, మళ్ళీ అవి చేజారిపోతూ ఉంటాయి. కానీ ఎల్లవేళలా మీ చేజారనిది దేవుని రాజ్యం, ఆయన నీతిని మనం వెతకాలి. అందుకనే దేవుడు ఆనాడు చెప్పిన మాటలు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును నీతిని వెతకవలసిన వారమై ఉన్నాం. ఉదయకాల సమయం దేవుని రాజ్యం అని కూర్చున్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చి యోహాను చెరపట్టబడిన తర్వాత తను పరిచర్య ప్రారంభించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. యేసు ప్రభువారి కంటే ముందుగా దేవుని యొక్క సువార్తను బాప్తిసం ఇచ్చి యోహాను సువార్త పరిచర్యలో దేవుని వాక్యం అందిస్తూ ఉన్నాడు. ఆయనను బంధించిన పిదప యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్యను ఆయన ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా దేవుని క్రమములో మనం చూడగలం. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి, సువార్త నమ్మండి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో మొదట చేయవలసిన పని ఏమిటి అంటే, ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకాలి.
యేసు ప్రభువారు సువార్త ప్రారంభించి ఆయన మొదట దినము పలికిన మాట కాలము సంపూర్ణమై ఉన్నది. ఆయన నోట నుండి మొదట వెలువడిన మాట కాలము సంపూర్ణమై ఉన్నది. రెండవది, ఆయన నోట నుండి వెలువడుతున్నటువంటి సందేశము దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మూడవది, ఆయన చెప్తున్న మాట మారు మనసు పొంది సువార్త నమ్మండి. చాలా సంవత్సరాల నుండి ఈ మాటలు విని విని చాలా మందికి విసుగొచ్చేసింది. చాలా మందికి ఎప్పుడు చూసినా మారు మనసు అంటారు, సువార్త అంటారు, దేవుని రాజ్యం అంటారు. ఎప్పుడండి ఆ రాజ్యాన్ని చూచేది అని చాలా మందికి ఒక రకమైనటువంటి అనుమానంతో కూడిన ఆత్మీయతలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఉదయకాల సమయం యేసు ప్రభువారు పలికినటువంటి ఆ గొప్ప సందేశంలో దాగి ఉన్న విషయాలు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అన్య జాతి అయిన రోమా ప్రపంచం ఆనాటి దినములలో ఒక శక్తివంతమైనటువంటి విధి విధానము కలిగినటువంటి అనుభవాన్ని మనం వాక్యంలో చూడగలం. ఇశ్రాయేలు పరిమిత అధికారం కలిగి రోమియులకు లోబడిపోయారు. ఆనాడు రోమా ప్రభుత్వం బహుభయంకరమైన క్రూరమైన ప్రభుత్వమై ఉన్నది. ఆ సమయంలో ఆ రోమా ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నటువంటి హేరోదు అనేటువంటి మూర్ఖుడైన రాజు ఉన్నాడు. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలను ఏలువాడై ఉన్నాడు. ఆ సమయంలో బాప్తిస్మిచ్చి యోహానును దేవుడు ఎన్నిక చేసినట్లు దేవుని వాక్యంలో చూడగలం. తదుపరి దినాలలో మరియా అనే పేరు గల కన్యక రాజు అయినటువంటి దావీదు, యూదా మరియు అబ్రహాము వంశవృక్షములకు చెందినదిగా ఆమె గర్భములో నుండి యేసు ప్రభువుని ఈ లోకాన్ని పరిపాలించేటువంటి పరిపాలకునిగా, అధిపతిగా దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు. యేసు ప్రభువు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది అని చెప్పే సమయానికి ఆయన వయసు సుమారు 30 సంవత్సరాల వయసు అయి ఉన్నది. దేవుని రాజ్యమును పాలించేటువంటి దైవికమైన రాజు ఆయనే గనుక ఆయన రాజ్యమును గురించి ఆనాడు దేవుని ప్రజలకు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది కనుక మీరు మారు మనసు పొందండి, సువార్త వినండి, సువార్త ప్రకారం మీరు నిర్ణయం తీసుకోండి అని ఆనాటి నుండి నేటి వరకు ఆయన రాజ్యములోనికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుని వాక్యంలో మన అంశం మొదట చేయవలసినవి, థింగ్స్ టు డూ ఫస్ట్. మొదట ఈ దినం దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకవలసిన వారమై ఉన్నాం. దేవుని రాజ్యం అని అంటే పరలోక రాజ్యం. దేవుడు సాతాను రాజ్యానికి, ప్రస్తుత ఈ లోక విధానానికి వ్యతిరేకంగా తన అధికారాన్ని, ఘనతను, హక్కులను స్థిరపరచడానికి ఈ లోకంలోనికి వస్తున్నాడు అని తెలియపరిచేటువంటి ఆ వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుడు తన పనులన్నిటిలో, తన సృష్టి క్రమంలో అంతా కూడా ఆయన దైవాధికారం కలిగిన దేవుడు అని మనం గుర్తెరుగుతూ ఉన్నాం. ఇప్పుడు ఆయన దైవాధికారం కలిగిన దేవుడు, దైవ పరిపాలన కింద మనను పరిపాలించేటువంటి రాజు అయి ఉన్నాడు కనుక ఆయన రాజ్యమును గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. చాలా మంది మన రాష్ట్రంలో రాజ్యము లేక ఈ ప్రభుత్వాన్ని పరిపాలన చేయాలి అని అంటే ఒక 5 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. కానీ ఈయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యం. ఈయన రాజ్యం ఎలాంటిది అని అంటే నీతి రాజ్యం. ఈయన రాజ్యము ఎలాంటిది అని అంటే పరిశుద్ధుల రాజ్యం. ఈయన రాజ్యము ఎలాంటిది అని అంటే అంతము లేని రాజ్యం. ఈ రాజ్యము లోక సంబంధమైనది కాదు, ఈ రాజ్యం నిత్య రాజ్యమై ఉన్నది కనుక ఆయన మొదట నా రాజ్యమును వెతకండి అని చెప్తున్నాడు. మనం అంటాం సులభంగా, వీరి ప్రభుత్వం బాగుందండి, పోయిన వారి ప్రభుత్వం సరిలేదండి, లేకపోతే కొంతమందికి పోయిన ముఖ్యమంత్రి ప్రభుత్వం బాగుందండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రభుత్వం బాగాలేదండి అని మనం అంటాం. కానీ ఎల్లవేళలా ఈ రాజు యొక్క పరిపాలనకు ఆక్షేపణ చేయటానికి లేదు. కారణం ఏంటి అంటే ఈయన ఈ లోకం అంతటిని పరిపాలించే
దైవికమైన రాజు అయి ఉన్నాడు. ఆ రాజు పలుకుతున్న మాట ఏమిటి అని అంటే, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని ఆయన చెప్పిన దైవాధికారం దేవుని వాక్యంలో మనం చూడగలం. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని దేవుని వాక్యం మనం పరిశీలన చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని వాక్యంలో రాయబడింది. చాలా మంది ఈ రీతి అయినటువంటి అసహనానికి గురవుతూ ఉన్నారు సంఘములో. దేవుని రాకడ అంటున్నారు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు? మా జీవితంలో ఇప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆయన రాజ్యాన్ని నేను చూస్తానా లేదా అని అనుకుంటున్న సందర్భంలో దేవుడి మాటలు చెబుతూ ఉన్నాడు. చూడండి, మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం ప్రస్తుత కాలం మన మధ్యలోనే ఉంది. ఆయన దైవాధికార పరిపాలన క్రింద మనం పరిపాలించబడుతూ ఉన్నాం. కరోనా వచ్చింది, కరోనా పోయింది. ఎలా కరోనా పోయింది అని అంటే, దేవుడు తన దైవాధికారం ఉపయోగించి శాస్త్రజ్ఞులకు, వైద్యులకు దేవుడు జ్ఞానమిచ్చి ఆ వైరస్ను సమూల నాశనము చేయగలిగిన తెలివి వివేకాలనిచ్చాడు. దేవుడే జ్ఞానమునివ్వకపోతే, తెలివినివ్వకపోతే, మందు కనిపెట్టకపోతే తెగులు నాశనం కాదు. మనుషులు అనేక మంది చనిపోయారు, ఇంకా అనేకులు బలహీనులయ్యారు. అయితే దేవుని రాజ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ దేవుని రాజ్యములో మనం ఉంటున్న మనలను దేవుడు ఎందుకు ఈ దినం ఈ రీతిగా ఆయన సముఖములో మనల్ని ఉంచాడు అని అంటే, చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనములో వాక్యం చదువుండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 25వ వచనం. ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లా, నేను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోతుంది, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును, అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును. 2 రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యం, అది శాశ్వత రాజ్యం, అది నీతి రాజ్యం, అది పరిశుద్ధుల రాజ్యం. మరొక రాజ్యం ఉంది, దేవునికి విరోధముగా వేరుపడిన రాజ్యం. వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం నువ్వు ఎవరి పరిపాలన కింద నీవు పరిపాలన చేయబడుతున్నావు? దేవుని రాజ్యము క్రింద ఉండి, దేవుని రాజ్యమును నేను నా మరణము వరకు ఆ యొక్క రాజ్యమును నేను స్వతంత్రించుకున్నట్టుకు నేను దాని కొరకు ఎదురు చూస్తున్నాను అన్నటువంటి నిశ్చయత నీలో ఉందా? లేకపోతే నీ సొంత ఆలోచనలతో, సొంత వ్యక్తిత్వముతో, నీ యొక్క సొంత అధికారముతో కూడిన రాజ్యముని ఏర్పరచుకుంటే, దేవుని వాక్యంలో రాయబడింది, ప్రతి రాజ్యము కూడా ఆయనకు విరోధముగా వేరుపడిన రాజ్యం ఏమవుతుందట? పాడైపోతుంది. ఇల్లైనా, మన యొక్క వ్యక్తిత్వ ఆలోచనలైనా, మన సొంత నిర్ణయాలైనా అవన్నీ కూడా పటాపంచులైపోతాయి. ఈనాడు కుటుంబాలలో యవ్వన బిడ్డలు వివాహాలైన తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక వేరుపడిన రాజ్యాలు, కుటుంబాలలో ఒక రకమైనటువంటి నరక యాతన అనుభవించేటువంటి కుటుంబాలు. అప్పుడప్పుడు కొన్ని కుటుంబాల మధ్యకు వెళ్ళి వారిని బాగు చేయడానికి మాట్లాడుతూ ఉన్నప్పుడు నివ్వెరపోయేటువంటి మాటలు విని దేవుని సేవకులుగా తలదించుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకరికొకరు వేరుపడిన రాజ్యాలు, కుటుంబాలలో పొసగని రాజ్యాలు, సంఘములో పొసగని రాజ్యం, సమాజములో మనుషుల మధ్య ఐక్యత లేక, సమాధానము లేక, మేలుకరమైన దినములు చూడని రాజ్యం. అందుకనే దేవుని వాక్యంలో
ఆ రాజ్యములేవి కూడా నిలువబడవు. దేవుడు అందుకనే ఆయన వాక్యములో నుండి చెప్తూ ఉన్నాడు 28వ వచనం, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిత్యముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉంది. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చిందా లేదా? మరి ఇప్పుడు మనం ఏమని పాడాం? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. పాట ఇలా పాడేస్తున్నాం. ఆయన ఎప్పుడో వస్తాడట, ఎప్పుడో తెలుసుకుంటాడట. కానీ ఆయన ఆత్మకార్యములు, దేవుని రాజ్యము మన మధ్య నిలిచి ఉంది. ఇప్పుడు మనం ఆయన రాజ్యము క్రింద పరిపాలన చేయబడుతూ ఉన్నాం. ఉదయకాల సమయం ప్రభువు చెప్తూ ఉన్నాడు, మొదట దేవుని రాజ్యమును, నీతిని మనం వెతకవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యములో చూడగలిగితే ఎందుకు ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి? ఎందుకు ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దేవుని వాక్యములో రాయబడినట్లుగా ఆయన దేవుని రాజ్యం మన మధ్య ఉంది. మనము ఆయన రాజ్యమును ఎందుకు వెతకాలి అనంటే, మనలను అంధకార సంబంధమైన సాతాను అపవాది క్రింద తన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేసినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం ఇక్కడ కూర్చుని మనం అందరం ఎవరు అంటే ఆయన రాజ్య వారసులం, ఆయన రాజ్య నివాసులం, ఆయన పిల్లలం. కనుక ఆయన మనలను సాతాను సామ్రాజ్యము కింద, తన రాజ్యము క్రింద పరిపాలన చేయకుండా ఆయన చెప్తున్నాడు, మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. దేవుని వాక్యములో నుండి పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూడగలిగితే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఆయన రాజ్యము ఏ రాజ్యం అంటే చెప్పండి? నిత్య రాజ్యం. మనం ఏ క్రియలు చేయాలి అనంటే చూద్దాం. దేవుని వాక్యములో అక్కడే చూడగలిగితే 5వ వచనములో పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకుంటే మనకేమొస్తుందంటే నిత్య రాజ్య వారసత్వం. చెప్పండి అందరూ, ఏ వారసత్వం? నిత్య రాజ్య వారసత్వం. దేవుని వాక్యములో మొదట మనం లోకములో చాలా వెతుకుతూ ఉన్నాం. నేను ముందుగా చెప్పే కదా, వివాహమైన క్రొత్తలో ఒక వ్యక్తి ఎతికాడట, హౌ టు హ్యాండిల్ మై వైఫ్ అని. అంటే నా భార్యను నేను ఎలా హ్యాండిల్ చేయాలి అని యవ్వనస్తుడు గూగుల్ సెర్చ్లో వెతకడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు కూడా వీఆర్ సెర్చింగ్ అన్నారట. మాకు తెలియదు, మేము కూడా వెతుకుతున్నాం. లోకములో లోకపరమైనవి వెతికే దానికంటే దేవుడు చెప్తున్న వాటిని మనం వెతకాలి కదూ. దయను, సద్గుణమును, జ్ఞానమును, ఆశానిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమను, దయను మనం అమర్చుకోవాలి. సహనం అవసరం అవుతుంది ఇప్పుడు మనకు. కొన్ని సందర్భాల్లో చాలా సహనం. ఎంత ఓర్చుకుందామన్నా కొంతమంది బాగా విసిగించి మాట్లాడించాలని ప్రయత్నం చేస్తున్నా సహనం కావాలి. ఆ సహనం ఎప్పుడు వస్తుందంటే, నేను దేవుని రాజ్య నివాసిని అని మన హృదయములో మనం ఆ మాటను ప్రతిష్ఠించుకున్నప్పుడు. దేవుని వాక్యములో నుండి యేసు ప్రభుదో ఆయన 30 సంవత్సరాల వయసులో ఈ యొక్క మాట చెప్పాడు. 33.5 సంవత్సరాల వయసు వచ్చింది.
ఆయన లోక పాపములను మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ఆ రోమా సామ్రాజ్యం తనను అన్యాయముగా ఆ సిలువ వేస్తూ ఉన్నప్పుడు సిలువలో ఆయన వేలాడుతూ ఉన్నాడు. ఆ సిలువ వేలాడుతూ ఉన్నప్పుడు తన కుడి ప్రక్కన ఒక వ్యక్తిని, తన ఎడమ ప్రక్క ఒక వ్యక్తిని సిలువ వేస్తున్న సంఘటన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. 30 సంవత్సరాల పరిచర్య ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు సంపూర్ణ సేవ చేసి ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన వేదనను చూచిన ఒక దొంగ అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి ఒక రాజ్యం ఉందని తనకు అర్థమైంది. కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు ఆయన చేస్తున్న పరిచర్యలో ఈ స్లోగన్ ఆయన అనేక మంది ప్రజలకు తెలియపరిచాడు. కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది. ఆ దొంగ లోకములో దొంగతనాలు చేస్తూ రకరకాలైన బ్రతుకు జీవితములో బ్రతుకుతున్నప్పుడు ఈ మాట విన్నాడు. ఇప్పుడు ఆ మాట చెప్పిన వ్యక్తి తన ప్రక్కన సిలువ వేయబడుతూ ఉన్నాడు. తనతో సంభాషిస్తున్నటువంటి సంభాషణ విని తను కోరుకుంటున్న ఒక అనుభవం ఏమిటి అనంటే, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్లీజ్ రిమెంబర్ మీ. నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అంటున్నాడు, నా రాజ్యము మీ మధ్య నిలిచి ఉంది, నా రాజ్యం తిరిగి వచ్చేదేమీ లేదు. అయితే ఇతడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే దేవుడిస్తున్న అష్యూరెన్స్, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంది. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఎక్కడ ఉండాలని మన ప్రయత్నమో తెలుసా? దేవుని రాజ్య నివాసులుగా పరదేశులో, పరలోక పట్టణములో ఆయన సముఖములో ఉండాలని మన ప్రయత్నమై ఉన్నది. ఈ స్థలానికి వచ్చిన మీ సమయం వ్యర్థం చేసుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు, కాలక్షేపం చేయడానికి రాలేదు. దేవుని వాక్యములో నేను ఆయన నిత్య రాజ్య వారసత్వం సంపాదించుకుని ఎళ్ళవేళలా ఆ పరలోకపు తండ్రి దగ్గర నేను ఉండాలి. దేవుని వాక్యములో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో. వాక్యం వింటున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కోరిక ఎప్పుడైనా ప్రభు దగ్గర అడిగావా? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థన చేసావా? లోకములో వీఆర్ సెర్చింగ్ సో మెనీ థింగ్స్. ప్రతిదినం లేచిన దగ్గర నుండి నాకు అది కావాలి, ఇది కావాలని ప్రభు దగ్గర అడుగుతున్నాం. కానీ సిలువలో వేలాడుతున్న దొంగ ఫైనల్ స్టేజ్లో ఉండి తనకు అర్థమైపోయింది, ఇక కిందకి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆయన దేవుని కుమారుడని, తనకు శ్రేష్టమైన స్థానం ఇవ్వగలడని అర్థమైంది కనుక అడిగాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావెలా? నన్ను నీవు జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నావా? దైవ సన్నిధిలో పరలోక ప్రార్థన, అందుకే ప్రభువు చెప్పాడు, మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను, మీరు ఇలా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి అని అంటాం, నీ రాజ్యము వచ్చుగాక అని ఆహ్వానిస్తాం. నేర్పేరు గనుక క్రైస్తవ సంఘంలో మనం సంఘములో ఎదుగుతున్నాం. పరలోక ప్రార్థన మన పెద్దలు నేర్పారు గనుక కళ్ళు మూసుకుని గబగబ చదివేస్తాం. కానీ దానిలో ఉన్న ఆంతర్యం గొప్పది. అందుకే ప్రభు నేర్పారు ఆ ప్రార్థన. మీరు ప్రార్థనలా చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. అర్థవంతమైన ప్రార్థన ఎప్పుడైనా చేశారా? సిలువలో వేలాడుతున్న దొంగ అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను. యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ మాట తన చెవిన పడింది గనుక, అవకాశం వచ్చింది గనుక తన దగ్గర ప్రాధాయపడి తన విన్నపాన్ని తెలియపరిచాడు. ప్రభువు తనకు భరోసా ఇచ్చాడు. ఉదయకాల సమయం మనకు సమయం ఉంది, దేవుడిచ్చాడు. ఈ సమయంలో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రతి విషయములో నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. రిమెంబర్ మీ, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభువు మనను ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటాడంటే, మన దీన దశలో ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మన అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. తదాస్తు అంటాడు. ఆమెన్ అంటే తదాస్తు అని అర్థం, కలుగునుగాక. ఒక 2-3 వారాల నుండి ఒక గృహానికి వెళ్తూ ఉన్నాం ప్రార్థన కొరకు.
ఆ వ్యక్తి ముందు వారంలో భయంకరమైనటువంటి అనుభవంలో ఉన్నాడు. తదుపరి దేవుడు తనతో మాట్లాడిన తర్వాత తను చెప్తున్న సాక్ష్యం, నాలో నుండి నాకున్న బలహీనత పోయింది. ఎందుకనంటే ఆయన రాజ్యము కిందకు వచ్చినట్లు తను ప్రేరేపించబడ్డాడు. అప్పటి వరకు లోక రాజ్యము క్రింద ఎంతకాలం ఉన్న ప్రయోజనం లేదు. అనుకున్న ఆత్మీయ అనుభవంలో మనం చెప్పాలి. అందుకనే దేవుని వాక్యంలో ఇంకొక దొంగ అంటున్నాడు, నిన్ను నీవు రక్షించుకో, నిన్ను నీవు రక్షించుకో. వాడు కూడా భూమి మీద ఉన్నప్పుడు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించింది అన్న మాట విన్నాడు, కానీ మార్పు లేదు. ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఒకవేళ ఎడమ ప్రక్కన ఉన్నటువంటి దొంగ, పశ్చాత్తాపపడని దొంగ, దేవునిని జ్ఞాపకము చేసుకో అని కోరలేనటువంటి కఠిన హృదయము కలిగిన మనస్సు కలిగి ఉంటే ప్రభువు మనకు ఇస్తున్నటువంటి చక్కని అవకాశం, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మారు మనసు పొంది ఉంటే, మారు మనసు ఒక్క రోజుతో అయిపోయింది కాదు, బాప్తిసముతో అయిపోయినది కాదు. మారు మనసు ఇట్స్ ఎ డైలీ ప్రాసెస్, అది రోజు జరిగేది. మారు మనసు అని అంటే రోజు జరిగేదే, రోజు జరిగేదే. నిన్నటి దినం ఒక స్థలములో చాలా సమయం ఉండవలసిన అవసరం ఉంది. అక్కడ వాళ్ళని అడుగుతుంటే, మీరు ఏమైనా బైబిల్ చదువుతారా? చదవం. ప్రార్థన చేస్తారా? చెయ్యం. ఈ అనుభవం లేకపోతే ఆ ఇంటిలో, ఆ వ్యక్తి జీవితాలలో సాతాను రాజ్యం తారసపడుతూ ఉంటుంది. ఆ వ్యక్తులను వాళ్ళే వెళ్తారు. కనుక దైవ సన్నిధిలో మారు మనస్సు ప్రతిదినం మనం కలిగి ఉండాలి. చూద్దాం దేవుని వాక్యంలో నుండి. రెండవదిగా యోహాను సువార్తలో పరిసీల అధికారి నికోదేము ఉన్నాడు. ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడో చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం దేవుని వాక్యంలో నుండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడాలంటే మొదటిగా మారు మనస్సు అవసరం. రెండవది సువార్త నమ్మాలి. మూడవది క్రొత్తగా జన్మించాలి. దేవుని వాక్యంలో నుండి చూస్తున్నాం, దేవుని రాజ్య వారసత్వం మనం సంపాదించుకోవాలి అనంటే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నికోదేమంటాడు, ముసలివాడైన మనుష్యుడును తిరిగి ఎలా తల్లి గర్భములోనికి వెళ్తాడు అనంటే ప్రభువు చెప్పాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే ఆ దేవుని రాజ్యములో ప్రవేశిస్తాడు అని ప్రభువు నిశ్చయముగా చెప్పినట్లు వాక్యములు మనం చూడగలం. దేవుని రాజ్య వారసత్వం కావాలంటే మారు మనస్సు కావాలి, సువార్త నమ్మాలి, నూతనముగా క్రొత్త వ్యక్తిగా తిరిగి మనం బోర్న్ అగైన్ తిరిగి పుట్టాలి అని వాక్యములో మనం చూస్తున్నాం. బైబిల్లో బాప్తిస్మము అని ఉంది, పునర్జన్మ సంబంధ స్థితి స్థాపక స్నానం అని ఉంది. దేవుని వాక్యములో నీటి మూలముగా జన్మించటం అని ఉంది. ఈ పదములకు వేరొక పదాలు ఏమి జోడించినా అవి బైబిల్ పదాలు కావు. చాలామంది చిలకరింపు బాప్తిసం తీసుకుంటారు, కొంతమంది జెండా దాటి వెళ్ళే జెండా బాప్తిసం తీసుకుంటారు, కొంతమంది జ్ఞాన స్నానం అంటారు, ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. బైబిల్లో బాప్తిస్మము అనే పేరుంది. ఆ బాప్తిస్మము మనం పొందాలి. ఎందుకు బాప్తిసం పొందాలి అనంటే ప్రభువు చెప్పాడు, నా శరీరం నా రక్తం తిని త్రాగిన వాడు నిత్యజీవ వారసత్వం పొందుతాడు. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకము చేయుటకు దీనిని చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీరు. మనం ప్లీజ్ రిమెంబర్ మీ అంటాం, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాం. మరి మనం ఆయనను జ్ఞాపకం చేసుకోం కదా. నెలలో ఒక్కరోజు మొదటి ప్రభు దినం, దేవుడిచ్చినటువంటి మారు మనసు, రక్షణ బాప్తిస్మం. ఆయన సజీవుడైన దేవుడుగా మనల్ని సజీవులుగా ఉంచి ఆయనను జ్ఞాపకం చేసుకుంటానికి ఆయన శరీరం, ఆయన రక్తం మనకు పంచుతూ ఉంటే
దానిని మరిచిపోయే అనుభవంలో ఉంటే దేవుడు రోజు మనలను కూడా ఏం చేస్తాడు చెప్పండి, మరిచిపోతాడు. అందుకనే ప్రభువు చెప్పాడు, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడి. ఇప్పుడు ఈ బల్ల దగ్గరికి మనం వచ్చాం దేనికో తెలుసా? ఆయన చేసిన త్యాగపూరితమైనటువంటి ఆ రక్షణ కార్యమును తలపోసుకుంటూ సంతోషముతో, సమాధానముతో, నెమ్మది కలిగి, ఆనందముతో ఆ ప్రభు శరీరములో నేను పాలిభాగస్థుడిగా ఉన్నాను. ఆయన రక్తములో పాలిభాగస్థుడిగా ఉన్నాను. ఆయన నా పరలోకపు తండ్రి, ఆయనతో నిత్య సహవాసములో ఉంటాను, ఆయన రాజ్యమును వెతుకుతున్నాను అని సంతోషముతో పాల్గొనుటకు ఈ స్థలానికి మనం వచ్చాం. దేవుని వాక్యములో నుండి ఆయన మాటలు మనం ఆలకిస్తూ ఉన్నాం. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతకవలసిన వారమై ఉన్నాము అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆయన యొక్క రాజ్యమునకు వారసత్వం సంపాదించుకోలేరు. ప్రభు చెప్పినట్లుగా మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకాలి. రెండవది ఆయన నీతిని మనం వెతకాలి. భూమి మీద బ్రతికుండగా నీతి న్యాయములను మనం చూడాలి అని అంటే మొదటిగా ఈ నీతి మనకు ఎలా వస్తుందో తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. చూడండి దేవుని వాక్యం ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది. దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఈ సమస్త ఆజ్ఞలు అనగా ఈ వాక్యమును మనం అనుసరించి నడుచుకుంటే మనకేం కలుగుతుందట? నీతి కలుగుతుంది. ప్రభువు మొదట చేయమన్న మాటలు ఏమిటంటే ఆయన రాజ్యమును వెతకాలి. ఆయన రాజ్యములో రాజ్య నివాసులు అవ్వాలి అని అంటే మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి, క్రొత్తగా జన్మించాలి. తదుపరి ఆయనను జ్ఞాపకము చేసుకొనుటకు ఆయన సహవాస బల్ల దగ్గర చేరాలి. అప్పుడు ఆయన రాజ్య నివాసులుగా మనం ఉన్నాం. తదుపరి ఆయన నీతిని వెతకాలి. ఆయన నీతిని వెతకాలి అని అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను విని వాటి ప్రకారము నడిస్తే నీతి కలుగుతుంది. నీతి కలుగుతుంది. దేవుని వాక్యములో నుండి చూస్తే పేతురు భక్తుడు చెప్తున్న మాటలు అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు. చూడండి చాలమ్మా, దేవుని వాక్యములో నుండి చదువుకున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరిస్తాడు. ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఏంటో తెలుసా? ఆయన రాజ్యములోనికి వెళ్ళాలని, ఆ నిత్య రాజ్య వారసత్వం సంపాదించుకోవాలని. ఆ రాజ్య వారసత్వం కావాలి అని అంటే ప్రతి జనములోనూ, అంటే మన ముందు చాలా జనములు ఉన్నాయి. ఆ జనములన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుని ప్రయత్నం చేశారంటే ఆయన రాజ్యములోనికి. ఇప్పుడు మనం కూడా ఒక జనముగా ఉన్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ, చెప్పండి, కొందరికా? అందరికీ. ఇక్కడ ఉన్న వాళ్ళకైనా లేదు. సార్వత్రికమైన దేవుడైన ఈయన యూనివర్సల్ గాడ్, అందరికీ ప్రభు. అయితే ఆయన కోరుకుంటుంది ఏంటంటే ఆయనకు భయపడి నీతిగా మనం బ్రతకాలని కోరుకుంటున్నాడు. సువార్త ద్వారా ఆయన చెప్తున్న వాక్యాన్ని అనుసరించి నడవాలని ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కుప్రలో సువార్త జరుగుతుంది. పౌలు భక్తుడు ఆ స్థలానికి, పేతురు భక్తుడు ఆ స్థలానికి వెళ్ళాడు. అక్కడ పెర్గి పౌలు అనేటువంటి అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి దగ్గర ఎలుమ అనేటువంటి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు.
ఆ ఎలుమ అనే పేరుకి అర్థం గారడీవాడని అర్థం. ఈ సెర్గి పౌలు అధిపతిగా ఉన్నాడు, ఈ యొక్క ఎలుమ అనేవాడు గారడీగా ఉన్నాడు. వాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. బైబిల్లో చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథమే 13వ అధ్యాయము 8వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం. అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమ అను పేరునకు అర్థం గారడీవాడు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. వీడెవడట? సమస్త నీతికి విరోధి. ఈ ఎలుమ సమస్త నీతికి విరోధంగా కపటముతో దుర్మార్గముతో నిండిన వాడిగా, వీడు ఎవరి కుమారుడు చెప్పండి? ఎవరి కుమారుడు? అపవాది కుమారుడు. ఇక్కడ కూర్చున్న మనం ఎవరి పిల్లలం? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి పిల్లలం అంటే దేవుని పిల్లలమే. ఇప్పుడు వీడు ఎలుమ అపవాది కుమారుడు. వీడు నీతికి విరోధిగా ఉంటూ నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుని సన్నిధిలో ఆ అధిపతి మారిపోతాడేమో అని వీడు ఎలుమ అనేవాడి ప్రయత్నం ఏంటంటే, ఈ అధిపతి మారిపోకుండా, ప్రభువుని తెలుసుకోకుండా వీడు కపటముతో, దుర్నీతితో, చెడ్డ ఆలోచనలతో దేవుని తిన్నని మార్గాన్ని చెడగొడుతున్నాడు. నేటి దినాలలో దేవుని సత్య సువార్త జరుగుతూ ఉంటే, ప్రజలు దేవుని మాటలు వింటూ ఉంటే, అపవాది కుమారులుగా అనేకులు దేవుని వాక్యానికి విరోధముగా దేవుని క్రమములో ఎదుగుతున్న పిల్లలను చెడగొట్టుటకు ప్రయత్నం చేస్తారు. ఆనాడు ఎలుమ పరిస్థితి ఏమైందో తెలుసా? వాడు గుడ్డివాడైపోయాడు. సూర్యుని చూడకుండా మబ్బు చీకటి వాడిని కమ్మితే ఒకళ్ళు చెయ్యి పట్టుకుని నడిపించారు. దేవునికి విరోధముగా రూపింపబడిన ఆయుధం ఏది కూడా వర్ధిల్లదు. అందుకనే ప్రభువు చెప్తున్నాడు, మొదట మనం చేయవలసినవి లోకములో, మొదట నీ సహోదరునితో నీవు సమాధాన పడాలి. దైవ సన్నిధిలో మనము ఒకవేళ అర్పణ అర్పిద్దామని బలిపీఠం దగ్గరికి వచ్చి అర్పణిద్దాం అనుకుంటే ఆ అర్పణ అక్కడ ప్రక్కన పెట్టి నువ్వు వెళ్ళి ఎవరితోనైతే నీకు ద్వేషముందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ వెరీ సారీ అని చెప్పాలి. రెండవది, మొదట చేయవలసినది చెప్పండి, మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకాలి. ఎప్పుడు వెతకాలట? ఆఖరిలో చూద్దాంలేండి అంటారు చాలామంది కదా. అప్పుడేమైందంట? మారు మనసు అంట, బాప్తీసం అంట అంటారు చాలామంది. విన్నారా? చాలామంది బాప్తీసం అంటే చాలా భయం. ఇప్పుడు మనం బాప్తీసం అని అడిగితే వాళ్ళు కనీసం ఒక 2-3 నెలలు కనపడకుండా పోతారు. ఆయన రాజ్యం, ఆయన రాజ్యం. ఆఖరిగా నేను ముగింపులోనికి వస్తున్నాను. ఈ ఎలుమ ఎంత దుర్మార్గుడో. ఎలుమ నీతి తప్పి అపవాది కుమారుడుగా ఉన్నాడు. మనం దేవుని నిత్య వారసత్వం ఇవ్వటానికి దేవుడు ఆయన రాజ్యాన్ని మన మధ్య నిలిపి ఉంచాడు. ఎందుకు ఆయన నీతిని మనం కలిగి ఉండాలో తెలుసా? నిత్య రాజ్య వారసత్వానికి మనం ఆ యొక్క వారసత్వం సంపాదించుకుంటకు నీతి కలిగి ఉంటున్నాం. ఎందుకు మనం నీతిగా ఉండాలో ఒక్క మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని 2:22 చూడండి. 2వ వచనములో నీతిని
మనం వెంటాడాలి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును మనం వాటి కొరకు వెంటాడవలసిన వారమై ఉన్నాం. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. మన ప్రార్థనలు ఇవి ఉండాలి. మన ప్రార్థన అంశములో, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పవిత్ర హృదయము కలిగి ఉండునట్లు చేయి, నాకు నీతి కలిగి విశ్వాసమును, ప్రేమను, సమాధానమును కలిగి ఉండునట్లు సహాయం చేయి. మనం ఇలా ప్రార్థన చేయము ఎప్పుడు కూడా. ఈ రానే రాదు అసలు కదూ. మనకెప్పుడు కూడా లోకములోవే కావాలి. ప్రభు చెప్పాడు, అవి మీరు అడగక మునిపే. వస్త్రముల గురించి, మీరు దేహం గురించి చింతించవచ్చు, ప్రాణం గురించి చింతించవద్దు. మీ చింత యావత్తు నా మీద వేసేయండి. మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి. ఆయన నీతిని మనం వెతుకుతూ ఉంటే ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన బహుమానం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయము 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. ఆ దినమందు చూడండి, నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, ఆయన పేరు నీతిగల న్యాయాధి ప్రభు అయిన ప్రభు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ. ఈ మాట అందరూ కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఈ మాట నాతో చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. నీతి కిరీటం కావాలి. ఏం కావాలి మనకి? కావాలా నీతి కిరీటం? చెప్పండి అందరూ, నీతి కిరీటం కావాలి. చాలామంది చిన్నపిల్లలు వెకేషన్ బైబిల్ స్కూల్లో ఆ ఆఖరి దినం పేపర్తో చేసిన కిరీటం పెట్టి సంతోషిస్తారు. ఇప్పుడు మనకు అవసరమైనది, దేవుని రాజ్యములో దేవుని పిల్లలం. మన తల మామూలుగానే ఉంటుంది, కానీ మన తల చుట్టూ ఏముంది చెప్పండి? నీతి కిరీటం ఉంది. దానిని వెంటాడుతూ ఉన్నాం. పౌలు చెప్తున్నాడు, నాకు అతిశయ కారణం ఏమిటి అని అంటే, దేవుడు నాకు నీతి కిరీటం ఇస్తాడు. ఆ కిరీటం ధరించడానికి మనం సిద్ధపడదాం. అట్టి కృపలో మొదటి చేయవలసిన సంగతులు, మొదటిది మన సహోదరులతో సమాధాన పడదాం. రెండవది, మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనం వెతుకుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న మాట, ప్రభువా నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. ఈ మాట మీ హృదయంలో మీరు పలకండి. ప్రభువా నన్ను నీవు జ్ఞాపకం చేసుకో, నన్ను నీవు జ్ఞాపకం చేసుకో. నిజంగా నా ప్రాణాన్ని బ్రతికించావు, నన్ను ఆత్మీయముగా నీ కుమారుడుగా, కుమార్తెగా నన్ను ముద్రించావు. నీ రాజ్య వారసత్వం నాకు ఇస్తావు. ఆ నిశ్చయతలో నేను ఎదుగుతున్నాను. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నాకు నీతి కిరీటం కావాలి, నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని అడుగుదాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. చిన్న ప్రార్థన హృదయాంతరంగంలో నుండి. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్య వారసత్వం నేను కలిగి ఉన్నాను అన్న నిశ్చయత నీవు నాకు ఇచ్చావు. ఆయన రాజ్య వారసులో మనం అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందాం. ఎలుమ అనేవాడైతే అపవాది కుమారుడిగా ఉన్నాడు. ఎలుమ వాడు లోబడటం లేదు, కపటముతో బ్రతుకుతున్నాడు. అటువంటి వ్యక్తులు మనకు తారసపడవచ్చు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. సహనం కలిగి ఉందాం, దయను కలిగి ఉందాం, వారి పట్ల ఓర్పు కలిగి ఉందాం. ఎలుమ లాంటి వ్యక్తులు లోకంలో ఉంటారు, కానీ మనం ఆయన రాజ్య నివాసులం. ఆయన రాజ్య నివాసులం. రాజ్యములో నీతి, న్యాయం, పరిపాలన ఉంటుంది. ఆ నీతిగల రాజు, నీతిగల న్యాయాధిపతి తీర్పు తీర్చినప్పుడు నీకు నాకు ఇచ్చే బహుమానం నీతి కిరీటం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో నీ మాటలు విన్నాం. ప్రభువా నీ కృపలో మొదట చేయవలసినవి నాయనా, మా సహోదరులతో సమాధాన పడమని, మీతో సమాధాన పడమని గడిచిన వారం మీరు మాతో మాట్లాడారు.
ఈ వారం మీ రాజ్యం మా మధ్య నిలిచి ఉంది. ఆ రాజ్యములో బ్రతకవలసిన మేము నీ ప్రియ పిల్లలుగా ప్రభా మేము ఏమేమి కలిగి ఉండాలో వాటన్నిటినీ తేటపరుస్తూ మాకు జ్ఞానమిచ్చి దినదినము నీకు సమీపముగా వచ్చినట్లు సహాయం చేశావు ప్రభా. నీ పిల్లలు నీ మాటకు లోబడి నన్ను జ్ఞాపకం చేసుకో అని పలికి హృదయములో ప్రభా నీ సహాయం కోరుతూ ఉన్నవారు ఉన్నారు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినవన్నీ మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా నీతిని, విశ్వాసమును, సమాధానమును, ప్రేమను వెంటాడుతూ పవిత్ర హృదయము కలిగి ఇతరులకు మాదిరికరముగా మా మాటను బట్టి, మా క్రియలను బట్టి మిమ్మలను కలిగిన పిల్లలం, మీ రాజ్య నివాసులం, మీరిచ్చిన నీతి కిరీటం ధరించిన బిడ్డలం అని అనేకుల ముందు ప్రత్యక్షపరచబడినట్లు మా ఆత్మీయతలో మీరు మాకు సహాయం చేయండి నాయన. ఎవరైతే హృదయాంతరంగములో నుండి నాయన ఆరోగ్యము లేక నీ సముఖములో నీవు స్వస్థపరచు దేవుడవని నన్ను జ్ఞాపకం చేసుకో అని కోరారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఎవరైనా యవ్వన బిడ్డలు వారి భవిష్యత్తు విషయమై నన్ను జ్ఞాపకము చేసుకో అని కోరారో వారి భవిష్యత్తు అంతటిని కూడా మీరు దీవించండి. వృద్ధాప్యములో ఉండి కూడా నన్ను జ్ఞాపకము చేసుకో అని అడిగారో ప్రభా వారి వృద్ధాప్యములో బ్రతుకు దినములన్నిట వారి ఎముకలలో సత్తువ ఆరోగ్యం దయచేయండి. భార్యాభర్తలుగా కుటుంబీకులుగా ఉండి మా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకో అని అడిగారో వారి జీవనోపాధిని, వారి ఉద్యోగములను, వారి వ్యాపారములను ఆశీర్వదించండి. తల్లిదండ్రులుగా ఉండి మా కుమార్తెను, మా కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకో అని అడిగారో ఆ బిడ్డలను తల్లిదండ్రులు అడిగిన క్రమములో మీరు ఆశీర్వదించండి. ప్రార్థన ఆలకించినందుకు స్తుతి చెల్లిస్తూ నాయన యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీ వాక్యం వీక్షించిన నాయన వీక్షకులు, విశ్వాసులు, నీ ప్రియ పిల్లలు వారు కూడా మమ్మలను జ్ఞాపకము చేసుకో అని ఎవరైనా అడిగి ఉంటే వారిని మీరు దీవించండి. మీ సంకల్పము చొప్పున వారిని ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీరే మహిమ పొందుమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.